తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో కూటమి నేతలు బరితెగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్వి యూనివర్సిటీ ఎదురుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్పొరేటర్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి గూండాలు దాడి చేయడంతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బస్సును వస్తున్నటువంటి కార్పొరేటర్ 27 మందితో వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి వారిలో 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో ఒక ఆటవిక రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొని ఉంది. ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇటు ఎక్స్-అఫిషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఎంపీతో పాటు ఎమ్మెల్సీకి కూడా ఈ యొక్క వాహనంలో ఉన్నారు. మొత్తం దాడి చేసి యొక్క అద్దాలను ధ్వంసం చేసి వారిలో లోపల ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. పోలీసులు యొక్క సంఘటన ప్రాంతానికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసులు పత్తా లేకుండా పోయారు. ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే వారు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఒక 500 మందికి పైగా యొక్క దాడి చేయడంతో ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి సంఘటన ప్రాంతంలో వాహనంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎత్తుకుని పోవడం జరిగింది. వారి పోలీసులు కళ్ళెదిటే యొక్క ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, తిరుపతి ఎంపీ వీరంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. వారందరినీ కూడా కాలి నడకనే వారంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో లేని విధంగా ఒక నీచ సంస్కృతికి యొక్క కార్పొరేటర్లందరినీ కూడా మనం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కార్పొరేటర్లందరినీ కూడా ప్రత్యేక వాహనాల్లో లోపలికి తరలిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాహనాలలో ఉన్నవారిని 8 మందిని ఎత్తుకుపోవడం జరిగింది. ఒక్కసారిగా దాడి చేయడంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం 49 మంది కార్పొరేటర్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారు. వీళ్ళు ఏదైతే 46 మంది ప్రస్తుతానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తుండగా దాడి చేయడంతో షాక్కు గురయ్యారు. ఉన్నటువంటి కార్పొరేటర్లు 8 మందిని బలవంతంగా వేరే కార్లలో తీసుకుని కూటమి నేతలు తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి కార్పొరేటర్లు ఈ యొక్క డిప్యూటీ మేయర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బలవంతంగా వారందరినీ కూడా ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విప్ జారీ చేసినప్పటికీ బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి తిరుపతి కార్పొరేషన్లో ఒక్కసారిగా వారందరినీ కూడా ఎత్తుకుపోవడం జరిగింది. షాక్కు గురయ్యారు. సంఘటన ప్రాంతంలో వాహనం మేయర్తో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి గూండాలు పెద్ద ఎత్తున వారంతా కూడా లోపలికి చొరబడి వారందరిపైన కూడా దాడి చేశారు. వాహనంపై దాడి చేసి కార్పొరేటర్లందరూ కూడా ఎత్తుకుపోవడం జరిగింది. మూర్తి, 8 మంది కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లారని చెప్తున్నారు టీడీపీ నేతలు. పోలీసులు ఇంత జరుగుతున్నా, నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవటాన్ని ఎట్లా చూడాలి? ప్రస్తుతం మనం చూస్తున్న సంఘటన ప్రాంతంలో యొక్క కార్పొరేటర్లందరూ కూడా వేరే వాహనంలో వారి లోపల కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సంఘటన ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు లోపలికి వెళ్తూ ఉన్నారు. వారి ప్రత్యేక వాహనాల్లో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వచ్చినటువంటి మినీ బస్సును ధ్వంసం చేసి కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. సంఘటన ప్రాంతంలో తిరుపతి ఎంపీ ఏదైతే ముందుగా ఉన్నారో ఆ తర్వాత కార్పొరేటర్లు ఉన్నారో వారు ఉన్నటువంటి వాహనం పైన దారుణంగా వచ్చి కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. అసలు ఏం జరిగింది సార్? మీతో పాటు ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. నేను కూడా ఒక బాధితుడినే. ఓటు ప్రశాంతంగా వేద్దామని వచ్చినటువంటి మా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దారుణంగా టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి బస్సు అద్దాలు పగలు కొట్టేసి అలాగే ఆ బస్సు బీగాలు బీక్కొనేసి అలాగే గాలి కూడా టైర్లకు తీసేసి మూవ్ దానికుండా ఇది చేశారు. సో ఇది అత్యంత అప్రజాస్వామికం. దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అలాగే పోలీస్ వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యంగా ఊహించడం అత్యంత దారుణం. దీన్ని
ఎంత దూరమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని పోలీసులు కళ్ళెదుటి యొక్క కార్పొరేట్ ఎత్తుకుపోతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. వాళ్ళు కార్పొరేటర్లను ఎత్తుకుపోతున్నా కూడా బలవంతంగా కొట్టుకొని తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు చూస్తూ నిమ్మక నీరెత్తుగా ఉండడం అత్యంత దారుణం, అత్యంత శోచనీయం. అందరికీ రక్త గాయాలు కూడా అందరినీ కొట్టి లాగేసి ఇదంతా చీరలు లాగేసి కొట్టేసి పోలీసు వాళ్ళంతా కొట్టేసినారు, ఎరగదీసినారు. ఇదేమి రాజ్యం ఇది? సార్ మేము ఓటింగ్ వస్తా ఉన్నాము. ఓటింగ్ వస్తుంటే దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి అడ్డుకొని కొంతమందిని కొట్టి కొంతమంది గాయాలు చేశారు. కొంతమంది కార్పొరేటర్లని లాగి బయటేసేసి వాళ్ళు బరీబాంతులు చేసుకుని తీసుకెళ్లిపోయారు సార్. ఇది చాలా దారుణం. తిరుపతి చాలా పుణ్యక్షేత్రం, చాలా పవిత్రమైన చోట్ల ఈ దౌర్జన్యాలు దారుణాలు ఇవి ఎన్నోళ్ళు జరుగుతాయో తెలియదు. ఎన్టీఆర్ స్వామి చూస్తా ఉన్నాడు. వీళ్ళు పాపాలు పడే రోజు దగ్గరలో ఉంది సార్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఉన్న వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లను వైసీపీకి సంబంధించి గెలిచినటువంటి కార్పొరేటర్లను కూటమి నేతలు బలవంతంగా కార్లలోకి ఎక్కించుకుని లోపలికి తీసుకుపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. స్థానిక తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా వాహనంలో ఉన్నారు. వాళ్ళ కళ్ళెదుటే ఓవైపు పోలీసు ఎస్కర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా 400 నుంచి 500 మందికి పైగా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి గూండాలు దాడి చేసి వారందరూ కూడా ఒక్కసారిగా వాహనంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను వాళ్ళందరూ కూడా బలవంతంగా వేరొక వాహనంలో ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట లోపలికి వెళ్తున్నటువంటి కార్పొరేటర్లను మనం చూస్తూ ఉన్నాం. సంఘటన ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ కేవలం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే కార్పొరేటర్లు ఐడి కార్డులు చూపించిన వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. 8 మందికి పైగా కార్పొరేటర్లను బలవంతంగా వేరొక వాహనాల్లో తీసుకుపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తిరుపతి రాజకీయాల్లోనే ఒక చిరగని ముద్రగా ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. ప్రధానంగా రౌడీ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అత్యంత వాస్తవికంగా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి ఒక్కసారిగా వారిపైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. వచ్చినటువంటి కార్పొరేటర్లను సంతకాలు తీసుకుని కార్పొరేటర్లు లోపలికి అనుమతిస్తున్నారు. కొంతమంది కార్పొరేటర్లు అయితే లోపలికి వారిలో కొంతమందిని అయితే ఇప్పటికే వేరొక వాహనాల్లో తీసుకుని ఎత్తుకుపోవడం జరిగింది. సంఘటన ప్రాంతంలో ప్రస్తుతం చాలా అలజడి వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట చాలా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ప్రాంతంలో ఈ యొక్క జరిగినటువంటి సమయంలో ఏం జరిగిందని మీరు వస్తా ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నప్పుడు? ఒక దారుణమైన చర్య. కార్పొరేటర్లు బస్సుని ఫాలో చేసి బూత్ దగ్గరికి రావడం, శానిటాల్ దగ్గరలో ఉండగా సుమారు ఒక 300 మంది అద్దాలు పగలగొట్టి బస్సుల్లోకి జుట్లు పట్టుకొని కార్పొరేటర్లు లాక్కొని పోయారు. మిగతా ఆడవాళ్ళ కార్పొరేటర్లు అందరినీ కూడా బెదిరించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు అడుగుతున్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. మేము కూడా అన్ని చూస్తున్నారు ప్రజలందరూ కూడా. రాబోయే రోజుల్లో ప్రజలే తీర్పిస్తారు దీనికి. ఒక్కసారిగా ఒకే వాహనం పైకి 300 నుంచి 400 మంది ఒక్కసారి దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆ సమయంలో మీరు లోపల ఉన్నారు, ఏమనిపించింది అప్పుడు? దుర్భాషలు ఆడుతూ కార్పొరేటర్ని లాక్కొని వచ్చి లోపలికి పోయి అడ్డం వచ్చిన వాళ్ళని తోసుకుంటూ బండి గాలి పీకేసి అద్దాలు పగలగొట్టి వాళ్ళు చేసిన చర్యకి భయభ్రాంతులు గురైపోయారు అందరూ. పాపం చిన్న వాళ్ళందరూ కూడా పారిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు చేసిన ఆడవాళ్ళకైతే రక్షణ కరువైంది. ఫోన్ చేస్తే కూడా పోలీసులు కావాలని లేటుగా వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళినాక వచ్చారు స్పాట్కి. ప్రస్తుతం మనం చూస్తున్నాం సంఘటన ప్రాంతానికి పోలీసులు ఉన్నప్పటికీ కనీసం రాకపోవడం, కార్పొరేటర్లు వేరొక వాహనంలో ఎత్తుకెళ్లిపోయిన తర్వాత ఆలస్యంగా పోలీసులు రావడంతో సంఘటన ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘటన ప్రాంతంలో కార్పొరేటర్లు అందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఎత్తుకెళ్లిపోయినటువంటి కార్పొరేటర్లను కూటమి నేతలు వేరొక వాహనంలో ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా ఒక్కసారిగా యొక్క కూటమి నేతల అరాచకాలు ఏ విధంగా పెట్టలేకపోయినది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆయన ఆస్తులపైన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన్ని లోబర్చుకుని మళ్ళీ వేరొక అభ్యర్థి ప్రకటించేంత వరకు దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ ఆ సంఘటన ప్రాంతంలో చోద్యం చూస్తున్నటువంటి
చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 300 నుంచి 400 మందికి పైగా ఒకే చోట గుమికూడి ఉండటం పోలీసుల వైఫల్యంకి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గుమికూడి ఉండకూడదు, 144 సెక్షన్ ఉందంటూ పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ ఈ యొక్క పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. వారందరినీ కూడా వేరొక వాహనాల్లో తరలిస్తూ ఉంటుంటే చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది.